పోలీస్ అంటే కనిపించని నాలుగో సింహం. కాకి యూనిఫామ్ చూస్తే కామన్ మ్యాన్ ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు. పోలీసులు కూడా ఇటీవల పబ్లిక్తో ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ ముమ్మిడివరం ఠాణాలో ఒక లాయర్ హల్చల్ చేశాడు. అది పోలీసుల సహనానికే పరీక్ష పెట్టాడు. అరే ఏమైంది? అంత కోపమా? ఏకంగా పోలీసునే కొట్టేశాడు. సింగిల్గా వచ్చా, నాతో పెట్టుకుంటే ఇంతే అన్నట్టు పేటరేగిపోయాడు. చెంప చెల్లు మనిపించడమే కాదు, కాకిలతో కలబడ్డాడు కూడా. అంతేగా, యూనిఫామ్ లో ఉన్న పోలీస్ పైనే చేయి చేసుకుంటాడా? ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! అది కూడా ఇదేదో టీ కొట్టు దగ్గర జరిగిన గలాటా కాదు, ఏకంగా ఠానాలోకి వెళ్ళి మరీ రప్ప రప్ప అన్నట్టు హల్చల్ చేశాడు. ఇంతకీ ఎవరితనో, అసలు కథ ఏంటి? అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పిఎస్లో ఇలా హల్చల్ చేసిన ఈ శాల్తీ పేరు వెంకటరమణ. వృత్తిరీత్యా లాయర్. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేస్తే ఏం జరుగుతుందో ఆ చట్టం తెలిసిన వ్యక్తి. మరి అతడే ఇలా చేశాడు. శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు అన్నీ తెలిసిన లాయరే ఇలా చట్టాన్ని ఎందుకు చేతుల్లోకి తీసుకున్నాడు? ఏం పనుందో ఏమో గానీ లాయర్ కర్నీడి వెంకటరమణ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. లాయర్లు ఠానాకు వెళ్లడం సహజమే, కానీ ఈయన మెయిన్ డోర్ నుంచి కాకుండా దొడ్డిదారిలో అంటే బ్యాక్ డోర్ నుంచి పిఎస్ లోకి వెళ్లడంతో పోలీసులు ప్రశ్నించారు. ఇలా ఎందుకు వచ్చారు? ఎందుకు వీడియో తీస్తున్నారు? ఆ వెపన్స్ రికార్డులున్న రూమ్ లో మీకేం పని అని అడిగారు. అంతే, నల్ల కొట్టు లేకుండా వచ్చిన లాయర్ వారు నల్ల తాచులా పోలీసులపై ఎగబడ్డారు. కాట్రేని కొన పోలీస్ స్టేషన్నే గడగడలాడించా, మీరెంత ఆఫ్టర్ ఆల్ అంటూ ఠానాలో హంగామా చేశాడట. తిట్టడమే కాదు, లీగల్ లైన్ ని దాటి పోలీసుని కొట్టాడు అన్న అభియోగంపై కేసు నమోదు చేశారు ముమ్మిడివరం పోలీసులు.